హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే గురుకులాలు అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సకల రంగుల్లో బహుజనులను కట్టడి చేసే సామాజిక సాంప్రదాయ నిర్బంధాలను బద్దలు కొట్టి శ్రీ విద్య కోసం తన జీవితాన్ని దారపోసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చేసిన సామాజిక కృషిని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. స్త్రీ జాతి ఔన్నత్యం కోసం, అణిచివేత కోసం గురైన కులాల స్వేచ్ఛ కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసిన త్యాగాలకు స్మరించుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి, వారి హక్కులను కాపాడేందుకు త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో పూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో 10 ఏళ్ల అనతి కాలంలో కుదురుకుందని తెలిపారు. మహాత్మా పూలే దంపతుల ఆశయాలను అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలు ఇస్తుందని గుర్తు చేశారు కేసీఆర్. దళిత బహుజన వర్గాలకు పట్టుకొమ్మలైన పల్లె తెలంగాణ నేడు ప్రగతి పదంలో పయనిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందని వివరించారు. మహిళా సాధికారత కోసం గురుకుల విద్యతో సహా బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దశనీకతతో విద్యా రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పునాదుల్లో సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించామని గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబండ వర్గాలలో నిత్య చైతన్యాన్ని నింపడమే సావిత్రిబాయి పూలే వంటి మహనీయులకు మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ.